ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం. నిన్నటి దినమున మనం ఏం చూసామంటే మొదటి బోర ఊదినప్పుడు జరిగే సంఘటన చూసాము. కొంత చిన్నగా మనం రెండో ఒక బోర గురించి మనం మాట్లాడాం. ఈ దినమున మనం మాట్లాడేది దాని యొక్క క్లుప్తంగా వివరంగా అసలు రెండో బోరలో జరగాల్సిన సంగతులు ఏంటి అనేది మనం చూద్దాం. 8వ అధ్యాయం తీద్దాము. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం, 8 నుంచి 9 వచనం. ఎవరైనా చదవగలిగి ఉంటే చదవండి. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమాయెను. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. చాలండి. రెండవ బూర ఊదినప్పుడు ఏం చెప్తున్నాడు? దేని మీద అంట? సముద్రం మీద. ఎందుకు దేవుడు సముద్రం మీద రెండవ బూర ఊదుతున్నాడు? మనం అనుకున్నాం ఈ 7 బూరలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? దేవుడు తయారు చేసిన ఈ యొక్క సృష్టి ఎన్ని రోజులు తయారైంది? 6 రోజులు తయారయ్యి 7వ రోజున ఏం చెప్పాడు ఆయన? విశ్రాంతి దినం అన్నాడు. ఈ వీటిని దేవుడు ఏదైతే తయారు చేసుకున్నాడో ఈ 7 బూరల ద్వారా ఏం చేస్తున్నాడంటే వాటిని నాశనం చేస్తున్నాడు. ఎందుకు నాశనం చేస్తున్నాడంటే దేవుడు తయారు చేసినప్పుడు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటున్నాడు? మంచివి అని చెప్తున్నాడు. మనం ఆది కాండం చూడగలిగితే ప్రతిదీ కూడా తయారు చేసినప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఇది మంచిది. మొదటి రోజు దేవుడు చేసిన తర్వాత ఏమన్నాడు? ఇది మంచిది. సముద్రం తయారు చేసి దేవుడు ఏమన్నాడు? ఇది మంచిది. తర్వాత ఏమన్నాడు? సూర్యచంద్రులు ఇది మంచిది. ప్రతిదీ మంచిదే అని చెప్పుకుంటూ వచ్చాడు. మంచిది ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే పాడు చేసాం. మొదటి వాడైన ఆదాము అవ్వ వారు మొదలుపెట్టినది ఇంకనూ మనం కొనసాగిస్తూనే ఉన్నాం. దీన్ని ఆపడానికి మధ్యలో క్రీస్తు వచ్చాడు. తన యొక్క విలువైన రక్తాన్ని కార్చిన తర్వాత కూడా మనుషులు ఏం చేయలేదు, ఇంకను దాన్ని బాగు చేసిన దాన్ని నిలబెట్టలేకపోయారు. మరలా ఏమయ్యారంటే మరలా పాత స్థితి అయిన ఆదాము స్వభావం కలిగి ఏదైతే కడపటి ఆదాము తీసుకొచ్చిన రక్షణను వదిలేసి అంటే దాన్ని ఇంకను అంగీకరించకుండా ఏదైతే మొదటి ఆదాము పెట్టిన బీజమైన పాపము నిమిత్తమై ఇంకను మరలా ఏం చేస్తున్నాము? చెడు చేసేస్తున్నాము, ఇంకా చెడగొడుతున్నాము. అంటే మంచిగా ఉన్నది మొదటివాడు ఎలా అయితే పాపం ద్వారా పాడు చేశాడో తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత కూడా మన కాలం ఏం జరుగుతుంది? పాడైపోతుంది. అందుకే దేవుని యొక్క ఉగ్రతలో నాశనం చేయడానికి తన యొక్క ప్రణాళికలు వేసి ఉన్నాడు. మొదటి బోర ఊదినప్పుడు ఏం చూసామండి మనము? వడగాన్లు, అగ్ని, రక్తము, భూమి అంతా 1/3 అండ్ 1/3 వంతు ఏమైందంట? చెట్లన్నీ కూడా కాలిపోయినాయి. ఎందుకు? మనిషి యొక్క జీవ విధానమును కొనసాగించడానికి ఆక్సిజన్ అనేది చాలా విలువైనది. అలాంటి విలువైన దానిలో రెండవది సముద్రము. ఎందుకు ఈ సముద్రం అంటే వాణిజ్యము యొక్క జరిగేది ఎక్కువ ఎక్కడుందంటే సముద్రంలోనే జరుగుతుందండి. వాణిజ్యం ఎక్కువ ఎక్కడ జరుగుతుందండి? సముద్రం పై నుంచి జరుగుతుంది. ఈ సముద్రంలో పెద్ద పెద్ద షిప్పులు కంటైనర్లు తీసుకువెళ్ళిపోయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతూ మానవుని యొక్క శైలి విధానాన్ని మార్చేసింది. మన చరిత్ర చూసుకుంటే మోడర్న్ హిస్టరీ అని మాట్లాడుకుంటున్నాం. మోడర్న్ హిస్టరీ అంటే ఏంటి అర్థము? అప్పుడు దాకా వెళ్ళని ఒక మార్గంలో ప్రయాణములు మొదలైనవి. మన చరిత్ర చూసుకున్నట్లయితే ఏ ప్రయాణంలో? ఓడ ప్రయాణాలు మొదలైనవి. ఈ ఓడ ప్రయాణం నుంచి బ్రిటిష్ వాళ్ళు మన దేశం రావడం కానీ, సో వేరే ద్రవ్యాలు పట్టుకెళ్ళడం, స్పైసెస్ పట్టుకు వెళ్ళడం కానీ, వాయిద్యం అంటే వ్యాపారం లేని కొనసాగించబడ్డాయి. అందుకని సముద్రం ప్రకటన గ్రంథం ఇంకా లోతుకి వెళ్ళేటప్పుడు సముద్రం గురించి కూడా మాట్లాడతాడు దేవుడు. దాంట్లో ఏముందంటే వ్యాపారము. ప్రతి ఒక్కడు కూడా ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వ్యాపారం యొక్క ఆలోచన అంటే ధనమును ఎలా సమకూర్చుకుందామా, ధనమును ఎలా పోగు చేసుకుందామా అంటే క్రీస్తుని ధనం పోగు చేసుకోవద్దని అనట్లేదు. మన బ్రతుకు శైలికి క్రీస్తుకు కూడా అవసరమైందండి. ఎలా అవసరమైంది? పేతురు ఒకరోజు వచ్చి మాట్లాడుతాడు, అయ్యా ఇదిగో మనము ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టాలి, దేవాలయం యొక్క పన్ను కట్టాలి. కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు, మరి మీ దగ్గర ఉన్నాయా అంటే వెళ్ళి చేపను వేయి అంటే చేపల నోట్లో ఏముంటుంది? నాణ్యం దొరుకుద్ది. దాన్ని తీసుకెళ్ళి కట్టేస్తారు. అంటే క్రీస్తు కూడా ఏం అవసరమైంది అక్కడ? ధనము. అవసరానికి ధనమును దేవుడు తయారు చేయించాడు. ద్రవ్యనిధిగా ఈ లోకం తయారు చేసింది. దాని నిమిత్తం అదే ప్రపంచంగా అదే జీవితంగా పరిగెడుతున్న వారు ఎక్కడైతే ఎక్కువ కనిపిస్తారంటే ఈ సముద్రంలో తిరుగుతూ ఉంటారు. దీని మీద దేవుని యొక్క రెండవ ఉగ్రత పడుతుంది. అంటే దీన్ని నాశనం చేస్తే సగం ఏమవుతుంది? వాణిజ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పోవు. అంటే మనుషులు ఎలా అవుతారు? సగం మంది ఇంకనూ దీనస్థితిలో జారిపోతారు. దీని గురించి వివరంగా మాట్లాడుతున్నాడు దేవుడు. మరలా చూద్దాం 8వ అధ్యాయం 8వ వచనం.
రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. ఈ విషయం మనం గమనించగలిగితే అగ్ని వంటి కొండ వంటి అంటే దేని గురించి మాట్లాడుతున్నాడంటే దేవుడు ఇక్కడ నిన్నటి దినం మాట్లాడుకున్న యాస్ట్రాయిడ్స్ గురించి అంటే ఉల్కల నిమిత్తమే మాట్లాడుతున్నాడు. ఇది కూడా ఎక్కడ వచ్చి పడుతుందంట, సముద్రంలో వచ్చి పడటం ద్వారా. అంటే ఈసారి మొదటిది 1/3 వంతు ఎక్కడ జరిగింది, మొదటి బూరలో భూమి మీద జరిగింది. అంటే 3వ వంతులో 1 వంతు అనేది నాశనం అయితే ఆక్సిజన్ అనేది చాలా కష్టమవుతుంది ఆ యొక్క ప్రాంతంలో. అది మనం నిన్న దినం చూసాం. ఈ దినం మనం ఏం చూస్తున్నామంటే సముద్రం మీద పడుతున్న ఒక అగ్ని కొండ వంటి పడుతుంది. దీని నిమిత్తం ఏమవుతుంది, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కూడా చూద్దాం. పెద్ద కొండ వంటి ఒకటి సముద్రంలో పడుచున్న వేయబడి, అందువలన సముద్రంలో 3వ భాగం ఏమైందంట, రక్తమాయమైన. 3వ భాగం ఏమైంది, రక్తమాయమైంది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఇక్కడ మనం మాట్లాడుతున్న విషయం ఒకటి, మనం అనుకునేదానికి 2 కోణాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఉల్క పడి ఉండొచ్చు, లేదు అనుకుంటే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఒక న్యూక్లియర్ బాంబ్ని టెస్ట్ చేశారు. ఎక్కడ టెస్ట్ చేశారంటే సముద్రంలో టెస్ట్ చేశారు. మ్యాక్సిమము న్యూక్లియర్ బాంబ్స్ని ఎక్కడ చేసి ఎక్కడ దాన్ని చూస్తారంటే ఎడారి ప్రాంతంలో, కొండల ప్రాంతంలో చూస్తారు. ఇంకను దానికన్నా మోర్ పవర్ఫుల్ తయారు చేసినప్పుడు ఎక్కడ పడివేస్తారంటే సముద్రంలో పడివేస్తారండి. సముద్రంలో పడివేసినప్పుడు ఈ సంఘటన మీరు చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూక్లియర్ని తయారు చేసి సముద్రంలో ప్రయోగించారు. ఆ ప్రయోగించిన తర్వాత అక్కడున్న జీవజాలన్నీ కూడా చనిపోయినాయండి. అంటే మనకి 2 కోణములుగా అర్థం. ఒకటి, ఒకవేళ అది దేవుని యొక్క సృష్టి అంటే పైనుంచి వచ్చి ఉల్క పడింది అనుకోండి, కానీ అది ఉల్క అనడానికి కాకుండా ఇంకోటి, మనం మొదటి బోర ఊదినప్పుడు పైనుంచి స్పష్టంగా దేవుడు మాట్లాడాడు అది ఆకాశం నుంచి రాలుతుందని. కానీ ఇది మాత్రం ఏమని చెప్తున్నాడు, పెద్ద కొండ వంటి ఒకటి సముద్రం పడిను, అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటి అంటున్నాడు. న్యూక్లియర్ ప్రాజెక్ట్ బాంబ్ బ్లాస్ట్ అయ్యేటప్పుడు కూడా అది ఎలా కనిపిస్తుంది అంటే ఇలానే కనిపిస్తుంది. అంటే మనం రెండో బోరు ఊదినప్పుడు ఖచ్చితంగా దేని యొక్క సమాచారం వింటామంటే యుద్ధం యొక్క సమాచారం వినకపోవచ్చు, ఇంకనూ జరుగు కార్యం ఇది. అయితే ఇది ఎలా కనిపిస్తుంది, ఇలా పడినప్పుడు ఒకటి సముద్రం పడివేయబడిన, అందువల్ల సముద్రంలో 3వ భాగము రక్తమాయను. సముద్రంలో ఇలా రక్తం అవుతుంది అని చెప్తున్నాడు. ఎక్కడ చూస్తాం ఇదే విషయము, ఆమోసు 7వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవగలిగితే, ఆమోసు 7వ అధ్యాయం 4వ వచనం. దాని తర్వాత నిర్గమాకాండం 7వ అధ్యాయం 20వ వచనం కూడా తీసి పెంచండి. ఆమోస్ 7వ అధ్యాయం 4వ వచనం. అది వచ్చి అగాధమైన మహాజలములను మింగివేసి స్వాస్థ్యమును మింగి మొదలు పెట్టినప్పుడు, అగాధ మహాజలం ఏం చేస్తుందంట, మింగడం మొదలు పెడుతుంది అని మాట్లాడుతున్నాడు. ఇదే విషయం నిర్గమకాండం 7వ అధ్యాయం 20వ వచనం కూడా చూస్తే అక్కడ మోషే గారు ఏం చేస్తున్నారు, సముద్రం మీద రక్తముగా మారుస్తున్నారు. ఆ విషయం కూడా చూద్దాం. 7వ అధ్యాయం 20వ వచనం చూడండి, నిర్గమకాండం. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోను అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కొంపు కొట్టెను. ఐగుప్తుల్లో ఏటి నీళ్లు త్రాగలేకపోయేది. ఐగుప్త దేశం అంతటా రక్తం ఉండేను. చాలండి. ఇప్పుడు ఇదే సంఘటన ఎక్కడ జరిగింది, పాత నిబంధనమైన మోషే గారు చేశారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు నమ్మడానికి బలముగా ఉంది. మరలా సముద్రం రక్తంగా ఎలా మారుతుందంటే ఆల్రెడీ ఒకసారి చేసిన వాడికి రెండోసారి చేయడము అసాధ్యమే కాదు. దేవుడి సమస్తమును చేయగలవాడు, ఎన్ని మార్లైనా చేయగలవాడు. కాబట్టి నిశ్చితంగా మనం ఇంకా దృఢంగా నమ్మొచ్చండి. అంటే పాత నిబంధన గ్రంథం ఒక చోట మనం చూసాం, హెబ్రీయులు 10:2 ఏముంది, ధర్మశాస్త్రము జరగబోయే యొక్క ఛాయ అని మనం విన్నాం, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము కూడా. అంటే ఇంతకుముందు జరిగిన సంఘటన మరలా జరుగుతుంది. ఇంకా కిందకి వెళ్తుంటే 5వ బోర 6వ బోర ఊదుతున్నప్పుడు ఏదైతే మోషే కాలం ఇజ్రాయెల్ జనము చూసిన తెగులు ఉన్నాయో అవే తెగులు వస్తాయి.
అంటే ఇవన్నీ ఎలా ముడిపడ్డాయి అంటే జరిగిన వాటికి ఛాయలు నీడలాగా మరలా జరగబోయే సంఘటనలు ఉన్నాయి. ఈ విషయం గురించి మనం చూస్తున్నప్పుడు దీంట్లో మనకు ఒకటి ఏం కనిపిస్తుంది, ఇలా సముద్రం అంతా రక్తముగా ఎర్రగా మారుతుంది. రక్తము ఎర్రగా మారుతుందంటే అర్థం ఏంటండి? అక్కడ ఉన్న జంతువులు ఏమవుతున్నాయి? మరణిస్తున్నాయి. అంతే కదా. చేపలు చనిపోయిన తర్వాత ఏమొస్తున్నాయి అంట? రక్తంగా మారి దుర్వాసన వచ్చిందని నిర్గమకాండంలో మనం చూసాం. చేపలు చనిపోతే ఇక్కడ చూడండి, ఎక్కడైనా సరే రక్తం కనిపిస్తుందా? సముద్రం చూపిస్తాను చూడండి. చేపలను చనిపోయి పైకి తేలినాయి కానీ ఎక్కడైనా రక్తం కనిపిస్తుందా? ఎక్కడైనా రక్తం కనిపించట్లా. అంటే జీవులు చనిపోతే రక్తం కనిపించాలి కదా, కనిపించండి. చిన్న చిన్న చేపలో కాదండి, అది తిమింగిలం చూడగలిగితే మీరు, దాని ఒక హుక్ లాగా ఉంటుంది, దాన్ని వేసి కొట్టగానే అంతే బ్లడ్. అంటే చనిపోతుంది ఏంటివి అక్కడ? పెద్ద పెద్ద జంతువులన్నీ కూడా చనిపోతాయి. ఇదే విషయంలో మనం చూడగలిగితే ఎక్కడ జరిగింది ఈ సంఘటన చూస్తే, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటనలు అండి. డాల్ఫిన్స్ అన్ని చనిపోవడము, మనం ఈ గత కాలంలో కూడా కొన్ని తాబేళ్ళని బయటికి వచ్చేయడము, ఈ విషయంలో అన్నీ చూసాం. ఇవన్నీ ఏంటి అంటే సూచన, ఇంకనూ ఇది జరగవలసిన కార్యంలో ఉన్నది. అంటే ఒకటిగా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వెళ్తూ ఉన్నాయి. మీరు చూడగలిగితే ఈ మొత్తము ఎర్రగా అయిపోయి రక్తముతో 1/3 వంతు, అంటే జల సముద్రంలో ఉన్న జంతువులన్నిటిలో మొత్తం 3 వంతులు ఉన్నాయి అనుకుంటే, దాంట్లో 1 వంతు అంటే ఏమవుతాయి? చనిపోతాయి. 1 వంతు చనిపోతే ఆ సముద్రాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఇలా ఎర్రగా మారిన తర్వాత మన వాళ్ళకి ఏముంటుంది అసలుకే? ఇవి ఉంటాయి కదా, మూఢనమ్మకాలు, 3 ఆచారాలు, ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తారు వాళ్ళు? అస్సలు పోరు. అంటే ఏమవుతుంది? వాణిజ్యము మీద దేవుడు ఉగ్రతను చూపిస్తున్నాడు. దానిని చదువుకుంటూ వెళ్తుంటే, ఇంకా చదవండి కిందకి 8వ అధ్యాయంలోనే రక్తమైనం 9వ వచనం, సముద్రంలోని ప్రాణము గల జంతువులో 3వ భాగం చచ్చాను. 3వ భాగం ఏమవుతుందంట? చచ్చిపోతాయి. అంటే ఈ ఉలకొచ్చి పడిన తర్వాత, లేదంటే ఆ న్యూక్లియర్ బాంబ్ ఏది జరిగిన తర్వాత ఏమవుతాయి? ఎక్స్ప్లోజన్ అయిన తర్వాత మొత్తం రక్తంగా మారిపోయి దాంట్లో ఉన్నది చనిపోతుంది. ఏదైతే నిర్గమకాండంలో మనం చూసామో, మోషే కర్రని తీసుకుని కొట్టగా నీరంతా ఏమైందంట? రక్తంగా మారి చేపలు చనిపోయినాయి, పైకి తేలినాయి. ఇదే విషయం ఇక్కడ కూడా జరుగుతుంది. అయితే ఓడలో 3వ భాగము నాశనమైన. ఎందుకని దేవుడు ఓడలో 3వ భాగం నాశనం చేస్తున్నాడు? ఇప్పుడు ఒక ఓడని నాశనం చేయాలంటే అక్కడ ఏం వస్తుంది చెప్పండి? సముద్రంలో ఓడ బయటకు రావాలంటే ఏం జరగాల? ఖచ్చితంగా సునామీ రావాలి, అంతే కదా. సముద్రం లోపల లోతులో ఉన్నది బయటికి రావాలంటే ఏం జరగాలి? బయటికి రావాలంటే ఖచ్చితంగా సునామీలు రావాలి, అని విపత్తు జరగాలి. దాంట్లో 1/3 వంతు నాశనం అవుతున్నాయి అంటున్నాడు ఆయన. కొట్టుకుని వచ్చేస్తున్నాయి అన్నట్ల. ఒక సునామీ వస్తేనే అలా బయటకు వస్తుంది. అంటే సునామీతో పాటు ఇంకేమొస్తాయి దాంట్లో? గాలులు, ఇవన్నీ కూడా. అంటే దూడను కూడా పెగిలి వేసేది. ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది? యోనా గ్రంథంలో మనకు అర్థమవుద్ది. యోనా గారు చూస్తున్నప్పుడు ఆ టైంలో ఏం చేస్తారు వాళ్ళు? ఆయన ఓడలోకి నిద్రపోతుంటే సముద్రం పెద్ద గాలి ఇవన్నీ వచ్చేసి ఏం చేస్తున్నాయి ఆయన్ని? వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. ఎందుకని సముద్రం మీద, అక్కడ సముద్రం ఎందుకు వెళ్తున్నాడు? తర్షీషే ఎందుకు వెళ్తున్నాడు? నినివే కదా దేవుడు వెళ్ళమంది. తర్షీషే ఎందుకు వెళ్తున్నాడు అంటే, తర్షీషు అనేది వాణిజ్యానికి ప్రాధాన్యత. దేనికని? వాణిజ్యం. మనం పాత గ్రంథం చదవగలిగితే దాంట్లో ఎక్కువ తర్షీషుని రాయబడింది. తర్షీషు దేనికి సాదృశ్యంగా ఉందంటే వాణిజ్యం, ఎక్కువ వ్యాపారం జరిగే ప్రాంతం అది. దానికి ఆశపడి వెళ్ళిపోయాడు ఆయన. దేవుడు దానికి, అందుకే వాళ్ళు పడవేస్తున్నప్పుడు వీళ్ళన్నీ ఏం చేశారు? తీసుకొచ్చినవన్నీ కూడా సముద్రంలోకి వేసారు. ఏమైనా ఇంకనూ ఆగిద్దేమో, ఉండలేకపోతే అప్పుడు ఏం చేస్తే చివరి చీటీలు వేస్తే, ఇది మీ వల్ల కాదు జరిగింది, నా వల్ల అని చెప్పేసి నేను ఏం చేయను, తీసుకువెళ్ళి సముద్రంలో వేసామంటాడు. అంటే అంత విపక్తి కూడా జరిగింది పడవల మీద, అంత రాగా. ఎందుకంటే పడవల మీద ఏమి వెళ్తాయండి? పెద్ద పెద్ద కంటైనర్లు వెళ్తాయి. ఒక ట్రైన్, గూడ్స్ ట్రైన్ మొత్తం సెట్ చేసేయచ్చు ఒక చిన్నది. అలాంటి ఒక 50 ట్రైన్లు సెట్ చేయొచ్చు ఒక పడవలో. అంటే దాన్ని ఏమంటారంటే కార్గో షిప్లు అని పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి. అంటే ఒక గూడ్స్ ట్రైన్ అలాంటివి 50 కంటైనర్లతో మొత్తం ఫిల్ చేసేసి దాన్ని ఒకేసారి అంత ఎక్కువ ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది. దేవుడు రెండో దేని మీదకి వేస్తున్నాడంటే వ్యాపారం. అంటే మనుషుని యొక్క ఆధార జ్ఞానంతో కలిగి చేసుకొని ఉన్న వాణిజ్యం ఏదైతే ఉందో దాని నిమిత్తము దేవుడు 2వ బూర ఊదుతున్నాడు. ఇప్పుడు మనం 3వ బూర గురించి చూద్దాం. 8వ అధ్యాయం 10వ వచనం. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటీల వలె మండుచున్న
ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి మాయమైను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. చాలండి. ఇప్పుడు ఏమంటే మూడవ బూర దేని సాదృశ్యం అని చూస్తే, మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వల్లే మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఏమవుతుందంటే ఆకాశం నుంచి కిందకి రాలేదు. అంటే ఈ సంఘటన ఎక్కడ జరుగుతుంది? ఆకాశం నుంచి జరిగే సంఘటన. ఆకాశం నుంచి రాలే ఒక ఉలక అంటే పెద్దది, దానిలో చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి, నక్షత్రములు కూడా రాలే అవకాశం ఉన్నాయి. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక నక్షత్రం దాని యొక్క గడియ ముగించినా సరే ఆ నక్షత్రం వెలుగు ఏం చూస్తాం మనం ఇక్కడ నుంచి చూస్తాం. ఎందుకంటే లైట్ ఇయర్స్ అనేది అంటే కాంతి యొక్క సంవత్సరములు మనకు దూరం నుంచి వస్తాయి కాబట్టి మనకు ఇంకా కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ నక్షత్రం లేకపోయినా సరే ఆ కాంతి వెలుగు అనేది ఏంటిది అక్కడ నుంచి మనకు కనిపిస్తూనే ఉంటాయి అనే విషయం మనం చూసాం. ఇలానే చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, పెద్ద ఉలకలు ఉంటాయి, అనేక రకాల విషయాలు అంతరిక్షంలో బోల్డ్ ఉన్నాయి. దాంట్లో ఒక్క నక్షత్రము వచ్చి ఎలా వస్తుందంట, కింద పడినప్పుడు ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బొగ్గలుగా పడుతుందంట. అంటే 3వ భాగం మనం తాగేది ఎక్కడి నదిలో ఉన్న నీరే కదా, వాటిని ఫిల్టర్లు చేసి వాటిని మనం వాడతాం, తాగుతాం. దీని ఏం చేస్తున్నాడు, అది వచ్చి పడినప్పుడు అదంతా ఏమవుతుందంట, చేదుగా మారుతుంది. మొదటి వచ్చేసి దేని మీద పడింది, ఆక్సిజన్ మీద పడింది, మనం పీల్చుకునే వాయువు మీద పడింది. రెండోది మనిషికి ఆధారం చేసుకున్న ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్స్, ఏదైతే బిజినెస్ వ్యాపారం దాని మీద. మూడోది దేని మీద, త్రాగు నీళ్ళు మీద. దీనివల్ల ఏమవుతారంటే మనుషులు చచ్చిపోతారు. ఎందుకు దేవుడు ఇంతలా ఉగ్రత చూపిస్తున్నాడంటే అదే నేను చెప్పింది, దేవుడు సృజించిన దాన్ని మనం ఏం చేయలేకపోయాం, నిలబెట్టలేకపోయాం. మొదటి వాడు ఎలా అయితే పడిపోయాడో ఇప్పటికి కూడా పడిపోతూనే ఉన్నాము. పడకుండా ఎవడును లేడు. క్రీస్తు వచ్చి మరలా బాగు చేసినాను సరే, మరలా ఏమవుతున్నాం మనం అలా దానికే ఇస్తున్నాం. ఏదేను తోట ఎన్ని యొక్క నదులతో ఏర్పడింది చూద్దాం. ఆదికాండం అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఎక్కడ అంటే ఏదేనో ఒక 3వ అధ్యాయంలోనే ఉంటుంది. 3వ అధ్యాయం చూడండి, 2వ వచనము. కాదు ఒక ఇంకా పైన ఉంటుంది. ఏదేను మరి ఆ తోటను తడుపుటకు 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం చూడండి అమ్మా. లేదంటే 8వ వచనం నుంచి చూద్దాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదనియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకును ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు తుషోను. అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశము బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గిహోను. అది కుషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిదేకేడు. అది అక్షుర తూర్పు వైపునకు పారుచు. 4వ నది యూఫ్రటీసు. మరి దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదోని తోటను సేదపరచుటకు దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన నదులు అంటే కొంతమంది ఏమంటారంటే భూమిలో మొదటి బయలుదేరిన 4 నదులే, దాంట్లో ఒక నదిని దేవుడు ఏం చేస్తాడంటే నాశనం చేస్తాడు. అంటే దాన్ని ఎలా మారుస్తాడు, చేదుగా మారుస్తాడు. ఏదైతే ఇప్పుడు మనం విన్నాం యూఫ్రటీస్ నది ఇప్పటికి కూడా ఉందండి.
యూఫ్రటీస్ నది గురించి మనకు ఇంకా ఇంకా అధ్యాయాల్లో ఉన్నాయి. అప్పుడు మనం వాటి గురించి క్లుప్తంగా మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ దేనికోసం? దేవుడు ఏదేను తోటను తడపడానికి ఒక నదిని తయారు చేస్తే, ఆ నది ఎలా వెళ్ళిందంటే 4 శాఖలుగా తయారై, ఆ 4 శాఖలు ఇంకా కొన్ని శాఖలుగా విభజించబడి అలా ఈ భూమి మొత్తం కూడా స్ప్రెడ్ అయింది. ఇదే విషయంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, దీని మీద దేవుడు ఏం వేస్తున్నాడు అంటున్నాడు, ఆకాశం నుంచి నక్షత్రం అనేది వచ్చి పడినప్పుడు చూద్దాం. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటిని మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదులు 3వ భాగం మీద నీటి బొగ్గల మీద పడును. ఇక్కడ 3వ భాగం దేని మీద పడతాయి అంటున్నాడు, నదుల మీదనను నీటి బొగ్గల మీద, అంటే మంచినీరు ఓట అంటారు చూసారా, వాటి మీదను కూడా ఏమవుతాయి, పడతాయి. అంటే ఇవన్నీ ఎందుకు పడుతున్నాయి అంటే, తాగుటకు నీళ్ళు ఉండకూడదు వాడికి. ఆ నక్షత్రంలో మంచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగం నీళ్లు చేదిపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి. ఇప్పుడు త్రాగుటకు నీళ్ళు లేవు. ఇప్పుడు త్రాగుటకు నీళ్ళు లేకపోయేసరికి ఏమవుతుంది, చనిపోతారుగా. ఆక్సిజన్ లేదు. ఎందుకు దేవుడు దీని మీద ఎందుకు వేస్తున్నాడంటే, ఆక్సిజన్ లేని టైంలో మరలా ఏం చేస్తారు, ఈ నీటిని వాడుకొని నీళ్ళ యొక్క ఏంటిదండి, H2O కదా, ఆక్సిజన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, దాన్ని సపరేట్ చేసి మరలా వాడుకోనియకుండా దాని మీద దేవుడు వేస్తున్నాడు. అంటే మనిషిని ఎలా, అంటే దేవుణ్ణి అంగీకరించకుండా ఏదైతే మరలా పాపము ఊబిలో ఉండేవాడిని ఎలా అయితే అన్ని దూరం చేస్తున్నాడు గమనించగలిగితే, మనం దేవునికి దూరంగా ఉంటే మనం కూడా ఎందులోనూ కూడా అంతే నిలబడలేం. ఆయన మనం కాదనుకుని మనం దూరం ఉంటే, మనం ఆయన కాదని దూరం ఉంటే నష్టం మనకే. ఇప్పుడు చూడండి, దేవుడికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇజ్రాయెల్ జనం నడిపించడానికి మోషే తర్వాత ఎవరు వచ్చారు, యెహోషువ. అలా కాదు, మళ్ళీ రాజు ఎవరున్నారు, సౌలు తర్వాత ఎవరు వచ్చారు, దావీదు తర్వాత సొలొమోను. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ మనకి ఏముండవు, ఆప్షన్స్ ఉండవు. దేవుడు ఒకటే. ఆ ఒక్క దేవుడిని మనం ఏం చేయాలా, నిజంగా నమ్మాలి. నిజంగా నమ్మి దేవుని అంగీకరించే హృదయాలతో మనం ప్రతిదీ ఆయన ముందు మొరపెట్టుకోగలిగితే, దేవుని దేవునిగా చూడగలిగితే మనం ఆయనకు అంటుకట్టబడతాము. ప్రతి దాంట్లోంచి ఆయన సమాధానముతో ప్రతిదీ దానిలో నుంచి మనం తప్పిస్తాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం మాట్లాడుతున్నాము, ఏడు బోర్ల గురించి. ఇవి ఎప్పుడు జరిగే సంఘటనలు, సంఘం ఎత్తబడిన తర్వాత, రహస్యపు సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరుగుతున్న విషయములు. చాలామంది కంగారు పడిపోతున్నారు ఈ రోజుల్లో. ఏమంటే ఇది జరగబోతుంటే మేము ఎలా తప్పించుకోవాలి, మేము ఎలా ప్రార్థన చేసుకోవాలి. నువ్వు చేయాల్సింది ఇక్కడ కదా ప్రార్థన. నువ్వు ఆ గుంపుల్లో పాటు వెళ్ళిపోయేవాడుగా ఉండాలా. నువ్వు చూడాల్సిన గమ్యం ఎక్కడ ఉండాలి, దేవుడు వచ్చినప్పుడు ఆ బోర ఊదినప్పుడు ఆ బోరతో పాటు నువ్వు వెళ్ళిపోయేవాళ్ళుగా ఉండాలి. అంటే రహస్యంగా ఎత్తబడి, ఇది బహిరంగ రాకడ నుంచి మనం వెళ్ళాల్సింది రాకడలో రహస్య సంఘపు ఎత్తబడి రాకడలో వెళ్ళిపోవాలి. దానికి మన హృదయాలు ప్రేరేపించుకొని దాని హృదయాలతో మనం ఏం చేసుకోవాలో కట్టబడాలి. ఇవి తర్వాత జరగబోయే విషయాలు. ఒకవేళ నువ్వు ఎత్తపడపోతే జరగబోయే కార్యాలు ఇవి. ఈ ఉగ్రతను తప్పించుకోబడాలంటే ఒకటే మార్గం, నువ్వు సంఘంతో పాటు కూడా ఎత్తబడాలి. ఆ సంఘంతో పాటు ఎత్తబడాలి అంటే నువ్వు ఎంత విశ్వాసం కనపరచాలి దేవుడి మీద, ఎంత భక్తులు మన పూర్వీకులు చేసిన భక్తి విధానానికి నువ్వు ఎంతలాగా. అప్పుడు క్రీస్తు రక్తం లేదు ఇంకను, అప్పుడు ఇంకా పాప బలిహార్పణ లేదు, వాళ్ళు ప్రతిదానికి దూడలను పట్టుకెళ్ళాలి. కానీ ఇప్పుడు మనకేముంది, క్రీస్తు రక్తము. ప్రతిదీ కూడా పాపను కడుక్కోవడానికి మనకేం అధికారం ఉంది, క్రీస్తు రక్తము. మన పాపము క్షమాపణలు అన్నీ కూడా క్రీస్తు రక్తం ద్వారా మనం కడుక్కోవచ్చు. ఇంకనూ అవకాశం ఉంది, ఇంకనూ తలుపులు తెరిచేబడి ఉన్నాయి. కానీ మరలా మనం ఏం చేస్తున్నాము, చూడొచ్చులే, చెయ్యొచ్చులే, చూద్దాంలే, ఇప్పుడు కాదులే, అప్పుడులే, ఇంకెప్పుడు. ఆయన రాకడా దొంగ వలె వస్తానన్నాడు. సంఘం ఎత్తబడి దొంగలాగా ఎత్తపడతాం. నిన్న దాకా చూసిండే సెప్టెంబర్ 23న దేవుడు వచ్చేస్తాడు అని చెప్పేసి ఆ బౌద్ధ ప్రవక్తల ద్వారా చాలామంది తనకున్న ఆస్తులు మళ్ళీ అమ్మేసుకొని అందరు అడవుల్లోకి వెళ్ళిపోయి అలా చూస్తున్నారంట. ఉదయం నుంచి న్యూస్ అన్నీ వచ్చి నిన్న చూస్తున్నాను నేను. అందరూ అడవుల్లో ఆఫ్రికా కంట్రీలో జరిగిన సంఘటన ఒక ఆఫ్రికాలోనే చూశానండి. అంటే అన్ని చోట్ల ఉన్నాయని కూడా చెప్పారు. తర్వాత వీళ్ళు 23 సెప్టెంబర్ కొన్ని కోడ్లు చేశారు. ఏ కోడ్స్ అంటే, యాకోబు అను రిబ్కా మధ్య వివాహం అనేది దేవుని యొక్క సంఘము యొక్క పిలుపు అని చెప్పేసి ఆ వయసుని ఈ వయసుని టాలీ చేసి 2025 సంవత్సరంలోనే సెప్టెంబర్ నెలలోనే 23వ తారీఖునే దేవుడు రాక. ఎందుకంటే ఇది మనం అనుకున్నాం కదా, నిన్న బోరలు ఎందుకు ఊదుతారంటే బోర పండుగ ఒకటి చేస్తారని చెప్పి మనం వాక్యం విన్నాం కదా. అది సెప్టెంబర్ 23 జరిగింది కదా.
ఆ రోజే దేవుడు వస్తాడు, ఆ రోజు దేవుడు మమ్మల్ని అందరూ పట్టుకెళ్ళిపోతాడు, దేవుడు చూపిస్తాడు, ఈ రకంగా మాట్లాడుకుంటూ అందరూ కూడా ఏమయ్యారంటే ఉన్నవన్నీ అమ్మేసుకుని మరలా. ఇది ఎప్పుడు జరిగింది? ఒకసారి 1990లోనో 99 ఆ సంవత్సరం ఆ టైంలో ఒకసారి జరిగింది ఇలానే. దేవుడు వచ్చేస్తున్నాడని మొత్తం అమ్మేసుకొని ఎదురు చూస్తున్నారంట ఆ కాలంలో కూడా. అలానే మరలా వచ్చింది, మరలా కూడా ఇప్పటికి కూడా అలా అందరూ వచ్చి చూస్తున్నారంట అడవుల్లో వచ్చి. దేవుడు ఇక్కడే తీసుకెళ్తాడు, ఇక్కడే తీసుకెళ్తాడు, ఇక్కడే తీసుకెళ్తాడండి. ఏమైందంటే సూర్యుడు పొద్దున్న వచ్చాడు, సాయంత్రం వెళ్ళిపోయాడంట. అంతే, అంతమించి ఏం జరగలేదు. దేవుని యొక్క రాక తన యొక్క ప్రవక్తలు కూడా బయలుపరచల. దేవునితో అంతలాగా కలిసి మెలిసి ఉన్న వారితో కూడా ఎవరితో మాట్లాడదు. క్రీస్తే అంటున్నాడు, నా రాక తండ్రి యొక్క చిత్తంలో, సమయంలో అనేవి ఎవరి చేతిలో ఉన్నాయి? తండ్రి చేతిలో ఉన్నాయి. ఆయన మాత్రం సెలవిస్తే నేను వస్తాను అంటున్నాడు ఆయన. దేవుడికే తెలియని విషయాన్ని భక్తులకి ఎలా తెలియజేస్తాడు? ఎంత మూర్ఖత్వం అది. ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు అని చెప్తున్న అబద్ధ బోధల్లో మనం ఉండకూడదు. మనకు వాక్యం తెలియాలా. ఆ వాక్యం కొరకు మనం ప్రకటన గ్రంథం చదువుతున్నాం. మనం దేవుడి సంఘం ఎప్పుడు వస్తాడు? రహస్యంగా వచ్చి ఎత్తపడుతుంది. మనము గతకాలం విన్నాం, మనం ఎక్కడ ఉన్నాం? 6వ ముద్ర నుంచి 7వ ముద్రలకి వస్తున్నాం. మనం ఆ కాలం పరిధిలో ఉన్నాం. అంటే ఖచ్చితంగా దేవుడి యొక్క రాక మనకు సమీపంగా ఉంది. అంతవరకు దేవుడు మనకి ఇచ్చిన మనకు తెలియజేసిన విషయాలు, మనం దాని విషయంలో కనిపెట్టుకుంటూ మనం దేవునిలో వచ్చి ఖచ్చితంగా నిశ్చయంగా ఖచ్చితంగా జరుగుద్ది. ఈ 10-15 సంవత్సరాలు అంటే ఈ తరం కానీ వచ్చే తరంలో కానీ ఖచ్చితంగా ఏం జరుగుద్దండి? దేవుడి యొక్క రాక ఉంటుంది. కానీ ఎప్పుడు ఉంటుందో మనం చెప్పలేము. కానీ వీళ్ళేం చేశారు? ఒక డేట్ వేసి, ఒక సమయం చెప్పి, ఈ టైంలోనే దేవుడు వస్తాడు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు విషయాలు. వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడానికి, వాళ్ళ గురించి మాట్లాడుకోవాలని చెప్పేసి అబద్ధ ప్రవక్తలతో వాళ్ళకి నష్టం లేదు. వాళ్ళకి ఏం కాదు. అవమానం ఎవరికంటే క్రీస్తుకే. ఇప్పుడు వచ్చిన ఆత్మలన్నీ ఏమైపోతాయి? వెనకెళ్ళిపోతాయిగా. అరే ఇదేం జరగలేదురా, వీళ్ళని చెప్పేశారు, ఇది జరగనప్పుడు బైబిల్ అనేది అబద్ధం అంటే అనుకుంటారు కదా. అతను వ్యాపారాలు అమ్మేసుకొని కుటుంబాలన్నీ బయటికి తీసుకొచ్చి పెట్టేసి మరలా వీళ్ళు ఉద్యోగాలు చేయాలంటే ఎవడు చేస్తాడు? ఎవడు ఇవ్వమంటే ఎవడిస్తాడు? కాబట్టి మనం కూడా అబద్ధపు యొక్క బోధల్లో ఉండకూడదు. మనం సత్యవాక్యం అనుసరిస్తూ సత్యవాక్యంలో ఉన్నవి మనం మాట్లాడుకోవాలి. ఇలా 3వ బూర ఊదినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఆకాశం నుండి రాలి నదుల మీద పడుతుంది. నదుల మీద పడి అది ఏమవుతుందంటే చేదుగా మారుతుంది. ఆ చేదు నీళ్ళు తాగలేము. మన శరీరము చేదు ఎక్కువ తీసుకోలేదు, అలానే తీపి ఎక్కువ తీసుకోలేదు, నార్మలైజ్గా తీసుకునేది. ఎక్కువ వాటర్ కంటెంట్, షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే ఏమవుద్ది? గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి హార్ట్ రేట్స్ ఇవన్నీ కూడా పెరిగిపోయి వేగంగా చనిపోతారు. అదే చేదు విషయం తీసుకున్నాం అనుకోండి, చేదు కూడా మన బాడీ ఎక్కువ తీసుకోలేదు. కాబట్టి మనం న్యూట్రలేటెడ్ వాటర్ తీసుకుంటాం. మనకు సైన్స్లో చెప్పాలంటే pH స్కేల్లో కరెక్ట్గా వాటర్ యొక్క pH లెవెల్ 7 ఉంటుంది, కరెక్ట్ మిడిల్. కాబట్టి మనం న్యూట్రలైజేషన్ అయిన వాటర్ మాత్రం తాగగలుగుతాం, బ్రతకగలుగుతాం. కానీ అలాంటి దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? చేదు చేసేస్తున్నాడు. చేదు చేసిన దాన్ని తాగిన వాళ్ళు ఏమవుతున్నారంట? అక్కడ చూడండి, వివరంగా రాశాడు ఆయన. అందరిలో కొంతమంది ఏమవుతున్నారంట? వాటిలో 3వ భాగం, చేదు పోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. అనేక మంది ఏమవుతున్నారు? ఈసారి తర్వాత మనం వినే అనేక మంది చావులు ఎక్కడున్నాయంటే ఇక్కడే. ఇది మరలా దేవుడు మాట్లాడుతూ, ఇది ఎక్కడ జరిగింది? ఈ సంఘటన ఇలా జరిగిందా? నదులు చేదుగా అవ్వడం జరిగిందా? జరిగిందండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 23వ వచనం. మనం అందరూ తెలుసు, పాటలు కూడా పాడతాం. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి అని పాడతాం కదా. మారా యొక్క విశేషం అక్కడ ఉంది. మారా అంటే ఏంటి? చేదు. ఒక నది ఎలా కనిపిస్తుంది అక్కడ? చేదుగా. చూద్దాం ఆ వర్సెస్ని. నిర్గమాకాండం 15వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 23వ వచనం. మారా నీళ్ళు చేదైనవి కనుక వారు ఆ నీళ్ళు త్రాగలేకపోయి, అందువలన దానికి మారా అని పేరు కలిగింది. చదవండి కింద చదవండి. ఇంకా
ప్రజలు మేమేమి త్రాగుదు అని మోషే మీద కనుక్కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టుని చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ పరీక్షించాను. ఇక్కడ ఏముంది? చేదైన దాన్ని నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని చేదైన దాన్ని ఏం చేశారు? ఇక్కడ మరలా తిరిగి దేవుడు బాగు చేశాడు ప్రార్థన చేయగా. ఇక్కడ ప్రార్థన చేయొచ్చు కదా, ఇక్కడ కూడా చేదైన దాన్ని ప్రార్థన చేస్తే ప్రతిదీ మారుతుంది. అంటే మీరు ఒక విషయం మర్చిపోకూడదు, అప్పటికి సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. అంటే ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఒక విపక్తి వచ్చిన తర్వాత ఆ విపక్తి నిమిత్తం ప్రార్థన చేస్తే ఆ విపక్తి ఆగిపోయింది కదా అని మనం ప్రశ్న వేసుకుంటే అప్పటికి సంఘములు ఎత్తపడ్డాయనే విషయం మనం గ్రహించాలి. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే సంఘం ఎత్తపడుతుంది అంటే ప్రార్థన పౌరులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? దేవుడితో పాటు వెళ్ళిపోతారు కదా. ప్రార్థన చేసేవారు ఎవరు ఉండరు. వీరంతా విడిచిపెట్టబడిన వారు. ఇక్కడ దేవుడి యొక్క బహిరంగ రాకడికి జరగవలసిన కార్యాలు జరుగుతున్నాయి. ముందు సంఘం ఎత్తబడడానికి ముద్రలో 4 ముద్రల గురించి మనం మాట్లాడినప్పుడు అవి సంఘం ఎత్తబడి ముందు జరగవలసిన కార్యాలు, అవి జరిగిపోయిన విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇవి ఏంటిది? బహిరంగ రాకడి యొక్క క్రీస్తు రాకడి ముందు జరగవలసిన కార్యాలు ఇవి. వీటిలో జరుగుతున్న 3వ బోర విషయం ఇది. ఇదే విషయము మనం విలాప వాక్యంలో 3వ అధ్యాయం 5వ వచనం చూడవచ్చు. ఇర్మియా 23వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఉంది. ఇర్మియా దగ్గర ఎక్కడ చూస్తామంటే ఉప్పుని తీసుకువెళ్ళి నీటిలో వేస్తే అది ఏమవుతుంది? మరలా మంచి నీరుగా మారి దాన్ని త్రాగుతారు వారు. అంటే ఈ ప్రతిదీ అక్కడ మనం చేస్తున్న ప్రార్థన పౌరులు కూర్చొని ప్రార్థించిన దేవుడి మాట విని ఆ కార్యాలు చేసిన చేదుగా ఉన్నవన్నీ కూడా ఏమవుతాయంట? మధురంగా మారుతాయి. ఇదే స్థితిలో ఒకసారి ఈ ప్రకటన గ్రంథం పక్కన పెట్టి ఒక్కసారి నీ యొక్క జీవితం చూడు. దేవునికి నీ ఆత్మను అప్పచెప్పగలిగితే నీవు దేవునికి నువ్వు అంగీకరింపగా, నువ్వు ఒక ధూపంలాగా, ఒక ఆరాధనగా, లేదు అంటే ఒక బలిగా నువ్వుగా దేవుడు అంగీకరించబడితే దేవుడు నీ చేదైన జీవితాన్ని కూడా ఏం చేస్తాడు? మధురంగా మారుస్తాడు. మన కుటుంబాలు చేదుగా వెళ్తున్నంత మాత్రాన దేవుడు మనం చూడట్లేదని కాదు. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తామో నిర్గమకాండంలో పరీక్షించాడు, పరీక్ష పెట్టాడు. దాంట్లో వాళ్ళు నిలబడలేకపోయారు. మోషే మరలా వీళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేయగానే చేశాడు. మరి నువ్వు ఎలాంటి పరీక్షలో ఉన్నావని అదే నన్ను ప్రార్థనలు మన విషయం మాట్లాడుకున్నప్పుడు అదే విషయం అనుకున్నాను. నువ్వు నిజంగానే ఇది ఏ నిమిత్తం ఇది వచ్చిందని కనిపెట్టేదానిలాగా ప్రార్థన చేస్తున్నావా అని. ప్రతిదీ కూడా మనము ఈజీగా నిందలు వేసేయడానికి కానీ లేదని పరిగెత్తడానికి ఈజీగా ఉంటాయి, కానీ దాన్ని అర్థం చేసుకోవడమే కష్టం. దేవుడు అర్థం కాడండి. దేవుడే అర్థం అయితే ఇంక మనిషి జీవితానికి ఇంకా దాని దేవుడితో సమానమే కదా. దేవుడు మన ఎప్పటికీ అర్థం కాడు. ఆయన కార్యాలు విచిత్రంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి, వివరించలేము ఆయన్ని. కానీ మనం వెళ్ళాలంటే మౌనంగా ఉండి కదలాలి. అందుకని ఏసన్న గారు రాస్తారు కదా, పాడనా మౌనంగానే స్తుతించెనా చూడనా. యుద్ధం మనం ఎలా చూడాలా? జస్ట్ చూస్తూ ఉండాలి. యుద్ధం చేసేవాడు ఎవరు? ఆయనే. మనం పాడాలి మౌనంగా చూస్తూ స్తుతిస్తూ దేవా అని చూస్తుంటే దేవుడు కార్యాలు చేసేస్తాడు. మనం ఇలాంటి మన చేదైన జీవితాలనేమో దేవుడిని ఆహ్వానించాము, మనం మరలా ఏం చేస్తాము? తీసే ఆయన ఏమంటున్నాడు? ముందు నువ్వు విరవబడాలమ్మా, రా నా చేతులకు అంటున్నాడు ఆయన. విరవబడినప్పుడే ఆశీర్వాదం చూశారు ఇజ్రాయెల్. ఆడు కూర్చుని కొండ మీద వాళ్ళంతా. దేవుడు రొట్టెని విరవకుండా దాన్ని పంచలేదుగా, విరిచాడు. అనేకం ఉన్నాయి ఆయన చేతిలో. ఎన్ని ఇచ్చాడు చూసే మనం? 5 రొట్టెలు 2 చేపలు కదా. 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఎన్ని రొట్టెలు ఇరిచాడు? ఒకదాన్ని ఇరిచి తుంపి ఒకదాన్ని వేస్తే గంపలు అయిపోయింది. మిగతావి ఉన్నాయి పక్కనే. కానీ అవి క్రైస్తవ జీవితమే, ఇది క్రైస్తవ జీవితమే. దేవుడు విరిచిన వారిగా మనం ఉండాలి. అప్పుడేమవుద్ది? ఫలవృద్ధి, ఆశీర్వాదం చూస్తాం. పక్కనున్నవి ఏముంటాయి? పక్కనే ఉంటాయి. అవి కూడా దేవుడి చేతులకు వెళ్ళినవే, అవి కూడా దేవుడి చేతులు పడినవే. కానీ వాటిలో ఏముండవు, ఒక ప్లెయిన్గా ఉంటారు వాళ్ళు. మనకు ఎలా ఉంటాయి? అప్ అండ్ డౌన్స్లో దేవుడికి అది ఇష్టం. మనం విరవబడేవారిలాగా ఉండాలి. కానీ ఎంతసేపు విరవపడకుండా, దేవా జాగ్రత్తగా పట్టుకో, నన్ను చూసుకో, నీ చేతులు నన్ను చెక్కున్నావు కదా, అటు ఇటు పడిపోకుండా జాగ్రత్తగా నిలబెట్టయ్యా. ఇదిగో నీ కాలు కుడికి కానీ ఎడమ కానీ తొట్టెళ్ళకుండా కీర్తనకారుడు రాశాడు కదా, అలా ఉంచయ్యా. ఇదిగో నా తండ్రి, పచ్చికల చోట్ల ఏం చేయాలా? పరుండే చేయాలా. అసలు లేచి తినకూడదు. ఆ తలకి ఇటు తిప్పితే పచ్చిదానం తగలాలా, తలకి ఇటు తిప్పితే పచ్చిదానం తగలాలా, నిద్రపోతేనే తినేయాలా. ఈ మన ప్రార్థనలు.
కానీ దేవుడు ఆశపడుతుంది అలాంటిది కాదు, విరవబడాల. విరిచిందే ఎందుకు విరిచిపడుతున్నావు అంటే, నువ్వు విరవపడే కొద్దీ నీలో సువాసన బయలుదేరుద్ది. నువ్వు విరిచేపడే కొద్దీ ఏమవుద్ది, నీలో ఒక ఉన్న సాక్ష్యము అనేకులకు పంచబడుతుంది. నేను దేవుడు ఒక పాత్రగా ఎంచుకున్నాడు, నువ్వు అలా కాదు, నన్ను పాత్రగా కాదు, నన్ను పక్కన పెట్టంటే సరే మనం పెడతాడు ఆయన. కార్యాలు జరగాలంటే ముందు మనం ఏమవ్వాలి, నలకొట్టబడాలా. కుటుంబంలో మనం ఎలా ఉండాలంటే ఒక సువాసన ద్రవ్యం వలె ఉండాలి. అంటే ధూప ద్రవ్యముల వలె మన సువాసన వెదజల్లేవారుగా ఉండాలి. మన పాపములన్నీ విరక్కొట్టుకున్నప్పుడు క్రీస్తు వాటిని ఇరిచిన తర్వాత వచ్చే సువాసన మధురమైన సువాసన, అది మన సాక్ష్యం జీవితంలో ఉండాల్సింది. మళ్ళీ ప్రకటన గ్రంథంకి వెళ్తే ఈ నదుల మీద ఏం పడింది, పడిన తర్వాత అది ఎలా అయింది, చేదైపోయింది. దేనికి ఆ చేదైపోయిన దాన్ని ఎవరు కూడా త్రాగలేరు. త్రాగలేకపోయేసరికి ఏమవుతారు, త్రాగిన వాళ్ళు చనిపోతారు, వేలాది మంది చనిపోతారంట. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తర్వాత దినములో ఎంత ఉగ్రతగా కనిపిస్తున్నాడో అందరికీ దేవుడు ఎలా తెలుసు, ఫోటోల్లో ఇలా పట్టుకొని 2 చేతుల్లో పట్టుకుంటే ఇటు నుంచి ఒక యారో మార్కు, ఇటు నుంచి ఒక కాంతి, ఇటు నుంచి ఒక కాంతి వేసి దీనుడిగా ముఖం పెట్టి ఫోటో వేస్తారు. అది ఓన్లీ 1 కాయిన్, ఒకవైపు మాత్రమే. వెనకుంది ఇంకో సీనరీ, వెనకున్నాడు ఇంకొకడు. ఆయన మాత్రం ఆయన మనం చూడలేము, తట్టుకోలేము. ఆయన అగ్ని జ్వాలలతో స్తంభం, ఆయన సింహాసనం ఎక్కిన తర్వాత తీర్పు, అసలు భూమి మొరపెడుతూ ఉంటుంది అంటే నిత్యం, ఎప్పుడు 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 అని. ఆయన రాక వస్తే ముందు సంతోషించేది భూమి ఆకాశాలే అంట. ఎందుకంటే మన పాపముని మోయలేక, చూడలేక, తట్టుకోలేక వాటి ఇప్పుడు దాకా భరిస్తూ వచ్చిన రీతిని బట్టి. అందుకని క్రీస్తు మనం చోట చూసాం, ఏమైందంటే ఆకాశము ఒక గ్రంథం చుట్టబడినట్టు చుట్టేస్తుందంట. అంటే పక్క తొలగిపోద్ది, దేవుని ఉగ్రత రానిచ్చేస్తుందంట అది. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు దాకా ఏదైతే రక్షణ వలయాలు ఉన్నాయో ఆ రక్షణ వలయాలన్నీ తప్పుకుంటాయి. అవి ఒక ప్రతీది కూడా ఆస్ట్రోనైట్స్ అన్నీ భూమి మీదకి వచ్చి పడుతూ ఉంటాయి. ఒక్కటి పడితే చిన్నదంటండి. ఎక్కడ జరిగింది, రష్యాల ప్రాంతంలో జరిగినప్పుడు ఆ సంఘటన ఎలా ఉందంటే, దాని మీద ఉన్న చిన్న ధూళి పడితేనే, ఎన్నో సంవత్సరం అండి, ఇది 2005లోనో అది సంథింగ్ ఆ టైంలో జరిగింది. 1000 చిన్న ధూళి మన కంట్లో పడినంత నలుసు పైనుంచి కింద పడితే 1000 ఇల్లులు కాలిపోయినాయి అంట. ఎన్ని ఇల్లు, 1000 ఇల్లులు. అంటే ఒక చిన్న ధూళికే అంత శక్తి ఉన్నప్పుడు ఒక ఉలక వచ్చి పడితే, ఇక్కడ నక్షత్రాలు అంటున్నాడు ఆయన. ఇంకా ఇదే సంఘటన ఎప్పుడు జరిగింది, 1900 సంవత్సరంలోనూ 1800 సంవత్సరంలో ఒకసారి జరిగింది. కొన్ని ఇంకా ఉన్నాయండి. భూమి మీద ఒక ఆస్ట్రోనైట్ పడింది అని చెప్పేసి ఇప్పుడు కూడా ఉన్నాయి. 300 కిలోమీటర్లు అది వ్యాపించిందంట. దాని యొక్క ప్రభావం 300 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు వ్యాపించిందంటే దాని చుట్టూ ఉన్న చెట్లు కానీ, దాని చుట్టూ ఉన్న జంతువులు, మనుషులు, ఆ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. అలాంటివి ఎన్ని ఇక్కడ 7 పడతాయి, ఒకటి కాదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి. కొండల్లోకి వెళ్ళి దాక్కున్నాను, ఆ దినమున ఏముండదు, తప్పించుకునేది ఎవడు ఉండడు. ఎవడు భూమి కిందకి వెళ్ళి దాక్కున్నాను, తప్పించుకునేవాడు ఎవడునూ ఉండడు. మనం ఈ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే సంఘంతో పాటు కూడా ఏమవ్వాలి, మనం ఎత్తబడేవారిగా ఉండాలి. సంఘంతో పాటు ఎత్తబడేవారిగా ఉండాలంటే క్రీస్తులు మనం నిత్యము కడుక్కుంటూ, ఉదుక్కు స్నానం చేస్తూ, వాక్యము ద్వారా మన ప్రతి దాన్ని మనం కాపాడుకుంటూ, మన ఆత్మీయ జీవిత సాక్ష్యములను వదిలేయకుండా, మీకు ఉన్నదాన్ని ఏం చేయాలా, గట్టిగా పట్టుకొని నిలబడితే క్రీస్తు దాంట్లో పోటుపోవడం మనం ఎత్తపడతాం. ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది అందరి హృదయంలో, నిజంగా క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తపడతాం మనం అని. రాకుండా ఉండదు, ఖచ్చితంగా వస్తుంది. దాని నిమిత్తం క్రీస్తు ఖచ్చితంగా సంఘము పిలుస్తాడని, బోరధ్వని వారికి మాత్రమే వినిపిస్తుంది. ఆనాడు అలా చూస్తుండనే చాలామంది వెళ్ళిపోతారు, కనిపించరు, వాళ్ళు ఉనికి ఉండదు ఈ భూమి మీద. అలా వెళ్ళాలంటే మన జీవితం ఎంతలాగా చేసుకోవాలా, ఎంత మార్చుకోవాలా. ఈరోజు మనం పరిశుద్ధంగా జీవించామంటే రేపు దినం ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా ఆ రోజు ఎక్కలేని లోకంలో ఉన్న పాపం అంతా మన ఇంట్లోనే ఉంటుంది ఆ రోజు. కాబట్టి అలా ఉండకుండా వేషధార జీవితంలో మనం జీవించకుండా క్రీస్తుని అనుసరిస్తూ మన ప్రతిదినం ఒకే ఒక కొలబద్ద, క్రీస్తు అనే కొలబద్దలో ప్రతిదినం సరిచూసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడ త్రొట్టెళ్ళిపోతున్నాం, ఎక్కడ తప్పుతున్నాం, క్రీస్తులో ఇది ఉందా లేదా, లేదు, ఇదైతే మన జీవితంలో కూడా ఏమనకూడదు, ఇది ఉండకూడదు, పక్కన పెట్టేది. అంతేగాని పాపం చేయాలన్న వాడు ఎలా చూస్తాడంటే అవకాశాలు ఎదుగుతాడంట.
వాక్యాలను ఎతుకుతాడంట. ఏం వాక్యం? యవనస్తులు తప్పకుండా త్రొట్టిల్లుతారు. ఇప్పుడు వాడికి పాపం చేయాలని ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆ వాక్యాన్ని పట్టుకుంటున్నాడు. సాతాను ఆ వాక్యం నేర్పిస్తుంది వాడికి. కానీ క్రీస్తు ఏం నేర్పిస్తున్నాడు? నన్ను పోలి నడువుడి. దేవుడు ఇంకేమన్నాడు? అబద్ధములు చెప్పడానికి అవకాశం ఉంది. ఎక్కడ? మోషే గారి కాలంలో అందరిని చంపేయమంటే రాజుల దగ్గరికి వెళ్ళేసి ఏమంటుంది? మేము వెళ్ళేసరికి ఆ స్త్రీలు బలంగా ఉన్నారు కాబట్టి మేము వెళ్ళే సమయానికి వాళ్ళు కన్నేస్తున్నారు, మేము ఏం చేయాలని చేతులు తప్పించేసుకున్నారు. అబద్ధం ఆడినాను. దేవుడు ఏమంటాడు అక్కడ? వారు మీరు చేసిన పనిని బట్టి నేను సంతోషిస్తున్నాను కనుక మీరు దీవించబడతారని దేవుడు ఆశీర్వదిస్తాడు. మరలా నూతన నిబంధన గ్రంథంలో ఏంటిది? మీ నోట్లో ఏముండకూడదు? అబద్ధం ఉండకూడదు అని ఉంటుంది. ప్రభువా, ఇది నా కోసం కాదు అబద్ధం జరుగుతుంది. ఏం చేస్తున్నావు? నీ పరిచర్య కోసం కానీ లేదంటే నీ కోసమే ఇలా చెప్తేనే కదా నేను రావడానికి కానీ ఒక అబద్ధం చెప్పేసి వస్తున్నాను. ఏం చేస్తున్నావు? వెతుక్కుంటున్నావు. ప్రతిదీ దానికి కూడా 2 వర్సెస్ ఉన్నాయి. అది క్రీస్తు దగ్గర కూడా సాతాను వచ్చి ఏం చెప్పింది? అదిగో నువ్వు దూకేసి కీర్తన గ్రంథంలో చెప్పబడింది కదా, దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి అని చెప్పేసి. ఎవరు చెప్తున్నారు వాక్యం గురించి? సాతానే ఎత్తి చూపిస్తున్నాడు వాక్యాన్ని. క్రీస్తు కూడా ఏం చేశాడు? వాక్యంతో ఎన్కౌంటర్ చేశాడు కదా. ఈ రొట్టె ఇదిగో నీకు ఆకలి వేస్తుందిగా అంటుంటే అది వచ్చి ఏమంటుంది? ఈ రొట్టె తీసుకో, ఈ రొట్టెని ప్రార్థించు, రాయిని తీసుకో, రాయిని ప్రార్థించి రొట్టెగా మార్చేస్తుందిగా అంటే మళ్ళీ దేవుడు ఏం కౌంటర్ ఇచ్చాడు? మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. వాక్యంతో ఎన్కౌంటర్ చేశాడు. ఇలాంటప్పుడు యవనస్తులు కానీ మనము కానీ ఒక వాక్యం ద్వారా పాపం చేయొచ్చు అని ప్రేరేపణ వస్తుంటుంటే మనకి ఇంకో చోట ఉన్న వాక్యం గుర్తు రావాలి. మనకు ఒక చోట వాక్యం గుర్తు చేసి మరలా పాపం చేయడానికి, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు పాపం చేయడానికి ప్రేరేపించదు. మనకు గుర్తుండాల్సిన విషయము. నీకు నువ్వు పాపం చేయాలని చెప్పేసి దానిని గుర్తు తెచ్చుకుంటున్నావు. సాతానుగాడు మీకు గుర్తు చేస్తున్నాడు. అంతేగాని అలా చేసి పలానా చోట ఉంది వాక్యం అని మళ్ళీ దాన్ని డీకోడ్ చేయొద్దు మీరు. క్రీస్తు దగ్గర కూడా అదే జరిగింది. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి మన వాళ్ళకి. అసలు బైబిల్ రాసిన వాళ్ళ దగ్గర కూడా అన్ని తెలివితేటలు ఉండవు. అన్ని వర్సెస్ ఎతికి చూపిస్తారు తిరిగి. ఇలా ఉంది కదా, ఇలా చేయొచ్చు కదా, చేసిన ఏం కాదు. ఒక చోట ఏముంది? వాక్యం అని పచ్చబొట్టుగా వేసుకోవాలి మీ చేతి మీద నిర్గమకాండంలో ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని చేస్తారు. అసలు ఉద్దేశం అది కాదు. దాని ఉద్దేశం ఏంటిది? వాక్యము పచ్చబొట్టులాగా మీ చేతుల మీద ఉన్నట్టు నిత్యము ఏం చూస్తావు? చేంజ్ చూసినప్పుడు నీకు ఆ వాక్యం గుర్తు వస్తుంది. దాని మూలం అది. నీకు ఒక సమస్యలో కానీ ఒక నేను జరిగినప్పుడు నీకు ఆ వాక్యం గుర్తు రావాలా. అంతేగాని పచ్చబొట్టు వేసుకోమన్నాడు కానీ వాక్యాన్ని కూడా పచ్చబొట్టు వేసుకుని తిరుగుతున్న బ్యాచ్ లేకుండా పోవాలా. మీ నొసట్ల మీద ఏముండాలి? అది కడతారు కదా హైందువులు, దాన్ని ఏమంటారు? బాసిట కదా. వాక్యం అన్నది అలా రాయను అంటే నిజంగానే ఒక ఆమె పిల్లలు ఏం చేసిందంటే బాసిట కట్టించింది వాక్యం చూపించి. అట్లుంటే మనకు తెలియదు అట్లు. కాబట్టి వాక్యంతోనే ఎదిరించాలి. ఎప్పుడు పాపానికి ప్రేరేపించబడుతున్నప్పుడు, మన శరీర కోరికలకు లాక్కుపోతున్నప్పుడు ఖండించాలి వాక్యముతో. సాతాను పాపాన్ని మాత్రమే చూపిస్తాడు కానీ పాపాన్ని చేయించలేడు. మరలా గుర్తు చేస్తున్నాను, పాపం చేసేది ఎవరంటే నీవే. వాడు చాలా తెలివి తప్పుకుంటాడు పక్కకి. నీకు ఆశ మాత్రం చూపించగలుగుతాడు, ఒక తలంపు మాత్రం ఇవ్వగలుగుతాడు. నీ దగ్గరికి వచ్చి నీకు సడన్గా ఆ ఫీల్ తెప్పిస్తాడు. అంటే సడన్గా ఇప్పుడు మద్యపానం చేసేవాడు మానేసి అలా కూర్చున్నాడు అనుకోండి, ఆ రోజే వాడు పక్కన వచ్చి మామ రా సిట్టింగ్ వేద్దాం అంటాడు. వాడు ఒక ఆశను తెప్పిస్తాడు. వాడు ఇప్పుడు వెళ్ళకూడదనే విషయం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. కాబట్టి పాపం చేసేది మనం, పాపానికి ప్రేరేపించేది సాతాను. దీనికి మధ్యలో వాక్యం తీసుకురావద్దు, వాక్యం పెట్టద్దు. మనం సరి చేసుకునే వారిగానే ఉండాలి. ప్రతిదానికి వాక్యంతో ముడిపెట్టద్దండి. అది నేను చెప్పాలనుకుంది. వాక్యము ఎప్పుడు కూడా పాపానికి ప్రేరేపించదు. పాపం చేసినా సరే కప్పుపుచ్చుకోనివ్వదు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం నుండి ఏం చేస్తాడంటే, ఒకవేళ పడిపోయినను ప్రాయచిత్త ప్రార్థన చేస్తాడే కానీ వాక్యాలతో చూపించి సరి చేసుకోడు. వెంటనే కూర్చొని ఇదిగో పడిపోయిన ప్రభువా, అది అక్కడ లేఖనం రాసిబడి ఉంది కదా, సో అందుకే అలా జరిగిపోయింది. నువ్వు రాసిన నియమమే జరిగిద్ది కదా, ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది నీడ కదా, మరలా మా జీవితంలో కూడా జరగాలి కదా, నువ్వు రాసిందే వాక్యం అని చెప్పి మనం తిరిగి ప్రార్థన అలా కాదు చేయాల్సిన ప్రార్థన. పొరపాటు నువ్వు జారి పడినను, నీ ఒక నియంత్రణ లేకుండా కింద పడిపోయినను నువ్వేం చేయాలా? క్షమాపణ అడగాలి. క్షమాపణ కోసం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఇది వాక్యం. కాబట్టి మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఇవన్నీ సరి చేసుకుంటూ పోవాలి, ఒక్కొక్కటి.
అందుకే మన 7 అభిషేకాల్లో కూడా మొదటి థీమ్ ఏమి వెళ్తుంది? పాపం నిమిత్తమే వెళ్తుంది. పాపము 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 ఎలా సరి చేసుకోవాలి. ముందు మన పాపం నిమిషము వదులుకొనుకోకుండా వెళ్ళి ఆశీర్వాదాలు చూద్దామంటే ఎట్టా? ముందు విత్తనం ఇవ్వాలా, చచ్చిపోవాలా, అప్పుడు జీవం వస్తుంది. నీలో ఉన్న ఆ స్వభావం యొక్క విత్తనం ఏమవ్వాలా, చనిపోవాలి. పాపం యొక్క విత్తనం ఏమవ్వాలా, చనిపోవాలి. అప్పుడు ఆశీర్వాదం పంట చూడాలి. నువ్వు అది చూడకుండా ముందు నుంచి నువ్వు ఆశీర్వాదం 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 అంటే అందరి జీవితాలు కూడా ఇదే ఆలోచిస్తున్నారండి. విత్తనము చనిపోయేటప్పుడు పగులడం కోసం టైం పడుతుంది. దానికోసం ఎవరు కూడా వెయిట్ చేయట్లా. ఒక యేసేపును వెంటనే దేవుడు ఆశీర్వదించలా, ఒక దావీదుని వెంటనే ఆశీర్వదించలా, అబ్రహాముని వెంటనే ఆశీర్వదించలా, యాకోబుని వెంటనే ఆశీర్వదించలేదు. వాళ్ళందరికీ టేక్ ద సీజన్, ఒక సమయం పట్టింది. వాళ్ళంతా ఒక సమయకాలం నడిచారు దేవునితో. మోషే వెంటనే ఏమి దేవుడి దగ్గర చేరలా. ఇజ్రాయెల్ జనం వెంటనే ఏమి కానాను దేశంకి వెళ్ళలేదు. ప్రతిదీ కూడా ఒక సీజన్ టైం పట్టింది. నోవాకు వెంటనే ఏమి ఓడ కట్టేయలేదండి ఒక రోజుల్లో. ఓడ కట్టడానికి ఎంత సమయం పట్టిందో అంత సమయం, ఓడ కట్టినంత కాలం దేవుడు వేచి ఉంచాడు, టైం తీసుకున్నాడు. మన జీవితంలో కూడా వేచి ఉండాలి. ఈ కాలంలో ఏం లేదంటే సమయం లేదు, అంతా కూడా ఏంటిది ఇన్స్టెంట్, వెంటనే అయిపోవాలి. 2 నిమిషాల్లోనే అన్నీ అయిపోవాలి. అవసరమైతే వాళ్ళ క్యారేజ్ వండుకోకపోయినా 2 నిమిషాల్లో డెలివరీ అవ్వాలి. ఫుడ్ డెలివరీస్ అంత వేగంలో ఉన్నాం మనం. దీన్ని ఏం చేస్తున్నాము? తీసుకొచ్చి వెంటనే ప్రభువా నీ చిత్తం పోయింది, ఇంకా నీ చిత్తంలో చేసే ప్రార్థనలు పోయినాయి, వెంటనే వచ్చేసింది. ప్రార్థనలో కూడా జరుగుతాయి, ఇన్స్టెంట్లో జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? నీ ఆత్మవిశ్వాసం అనేది అధికంలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. నీ ఆత్మవిశ్వాసం ఏమో ఎక్కడో ఉంటుంది, నువ్వు ప్రార్థనలేమో వెంటనే ఉంటాయి. ఎలా జరుగుతాయి? నువ్వు పోల్చాలా. నీ యొక్క విశ్వాసం, కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుంది? చిన్న విత్తనంలాగా ఉంటుంది, కొంతమంది మొక్కలాగా ఉంటుంది, కొంతమంది చెట్టులాగా ఉంటుంది. చెట్టు కలిగిన విశ్వాసం కలిగిన వాడు ప్రార్థన చేస్తే వెంటనే కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే వాడి విశ్వాస స్థాయి అలా ఉంది. నువ్వేమో చిన్న విత్తనంలాగా ఉండి నాకు వెంటనే జరగాలి స్థాయి అంటే నీకు 100 వస్తే తగులుతాయి. మంచిగా దేవుడు చేస్తాడా, చేయడా, అవుతుందా, నా ప్రార్థన ఆలకిస్తాడా, వెంటనే చేసేవాడైతే ఇప్పుడు కలిసి జరిగిపోద్ది కదా, చూస్తే వెంటనే జరిగిపోద్ది కదా. ఈ స్థాయిలో ఉంటాయి. ఈ స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు విశ్వాసాన్ని ఎలా కనపరుస్తావు? నీ చూపు స్థాయి మారాలా, నీ ఆలోచన స్థాయి మారాలా, నీ యొక్క గమ్యం స్థాయి మారాలా. అప్పుడు నువ్వు చేసే ప్రార్థనకి స్థాయి మారుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. నిదానించి చూడండి, వేగంగా చూడొద్దు. మీరు ఎక్కడ పడిపోతున్నారు, ఎక్కడ ఇంకను సరి చేసుకోవాలి, ఏ కోణంలో ఇంకా ఫలవృద్ధి లేదు, ఇవన్నీ నిదానించి చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. వేగం చూస్తే ఏమీ తెలియదు. నిదానంగానే ఆశీర్వాదాలు కూడా మనకు నిదానం కనిపెట్టాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గనుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు